నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సబ్ డివిజన్ పరిధిలో రైతులు పండించే పంటలో ప్రధానమైనది పసుపు పంట. పసుపు పంట చేతికి రావడంతో తవ్వకాలు జోరందుకున్నాయి. అయితే ఇక్కడ కూలీలు సరైన సమయంలో దొరకకపోవడంతో కూలీల కొరత ఏర్పడింది. దీంతో రైతులు మహారాష్ట్ర కూలీలపై ఆధారపడుతున్నారు. మహారాష్ట్ర నుండి కూలీల్ని రప్పిస్తున్నారు. సుమారు 50 నుంచి 60 మంది కూలీల్ని మహారాష్ట్రలోని నాందేడ్, పరబలి జిల్లాల నుంచి తెప్పించి పసుపు తవ్వకాలు చేపడుతున్నారు. 6 కాలం పండించిన పంట కోతకి రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే స్థానికంగా కూలీల కొరత ఏర్పడటంతో ఎకరం పసుపు తవ్వకాలు చేపట్టాలంటే 2 నుంచి 3 రోజుల సమయం పడుతుందని రైతులు తెలిపారు. పసుపు పండిస్తున్నాం. అప్పుడు లేబర్ల కొరత లేకుండే, ఎందుకంటే అందరూ ఇంటి పట్టుకుంటుంది, చదువు తక్కువ ఉండే, అందరూ వ్యవసాయం కత్తురు. ఆ రోజులలో 200-300 పెన్షన్లు ఊరుకు 10 మందికి ఇస్తురు. ఈ రోజులలోనేమో ప్రతి ఒక్కరికి ఇంటికి 2,000-3,000 ఇచ్చినాక వాళ్ళ సుఖానికి అలవాటుపోయారు. ఇక వాళ్ళు రమ్మంటే అచ్చట్లేవు, వాటిని పట్టుకొని ఇంటికాడ ఇక ఇలా తీసుకుంటున్నారు. ఇప్పుడు లేబర్ల ప్రాబ్లం మాకు చాలా ఇబ్బంది అవుతున్నది. ఈ ఇబ్బంది వలన ఇంతకుముందు సంవత్సరము దొబ్బినప్పుడు ఇంతకుముందు ఊరు లేబర్లు అత్తుర్రి, ఎకరాన 6 మగోళ్ళు, ఎకరాన 40 మంది వీళ్ళు పట్టురు. అప్పుడు ఇబ్బంది లేకుండే, ఇప్పుడు వాళ్ళు వచ్చేటట్లు లేరు. ఇప్పుడు మహారాష్ట్రకి వెళ్ళి తెప్పించుకుంటున్నాం ఈ ఇబ్బంది వలన.